ఏ 1 సెకండ్ ఉండు, ఒక్క నిమిషం ఉండు. పెన్నుందా? ఉందండి. ప్లీజ్. ఓ ఐ డోంట్ నో. నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక నిమిషం. అలాగా? ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓ థ్యాంక్స్. యా కోపడకండి సార్, నంబర్ ప్లీజ్. 04 అంతే కదా? ఓకే. ఈ బండి తోలుకునే కన్నా 4 బరిగొట్లు మేపుకుంటే బాగుండేది. పంచర్ అయింది, ఒక అరగంట పడుతుంది. ఏ వీలనా? అవుటర్ పంచర్ అయింది. ఆ స్టెప్ తీసుకురావయ్యా. బాబు, నువ్వు పరమేశ్వరం కొడుకు కదూ? అవునండి. విజయవాడ పనిచేస్తున్నావు కదా? విజయవాడలోనే. నీతో అమ్మాయి వస్తుంది. మీ నాన్న అంతా చెప్పాడు. ఈ కాలంలో లవ్ అనేది తప్పు కాకుండా పోయింది. మీ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో బాబు. తక్కువయ్యా, తక్కువ. అవునయ్యా, ఈ బండిలో సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? 5 సీట్లు ఉన్నాయి. ఆ బస్సులో 5 సీట్లు ఖాళీ ఉన్నాయట. అర్జెంట్ గా వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఉండు బావా, పోదాం. లేదు బావా, నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు తర్వాత రా. ఏంటయ్యా, మురళి రాలేదా? నెక్స్ట్ ట్రిప్ లో వస్తాడన్నా. పద, రైట్ రైట్ రైట్. ఏంటయ్యా ఆట పరిగెడుతున్నాడు? కండక్టర్ గారు, బస్ ఆపండి. అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి. డాడీ ఫోన్ తీయండి డాడీ, రింగ్ అవుతూనే ఉంది డాడీ. ఫోన్ తీయండి డాడీ, డాడీ ఫోన్ తీయండి డాడీ. హలో, నిజంగా నాన్న ఊరికి వస్తున్నాడమ్మా చిట్టి తల్లి. సార్, మా పాప మాట్లాడుతుంది. నేను నిజంగా తన చూడటానికి వస్తున్నాను చెప్పండి సార్, ప్లీజ్. హలో, నా పక్కనే ఉన్న అంకుల్కి ఇస్తాను, మాట్లాడతావా? నాకు చెప్పండి సార్ కొంచెం. హలో, అన్నం తిన్నారా అంకుల్? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? నాకు బొమ్మలు కావాలి. బొమ్మ? చాలా బొమ్మలు తెస్తున్నాను. చాలా బొమ్మలు తీసుకొస్తున్నారమ్మా. వస్తున్నారమ్మా. ఇదిగో మీ డాడీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో, ఇంకో 4 గంటల్లో నాన్న వచ్చేస్తాడ్రా. ఒకసారి అమ్మకివ్వు. ఇంకో 4 గంటల్లో వచ్చేస్తానని చెప్పు. పెట్టేనా? అలాగే. ఏంటి సార్, ఇంట్లో ఏదైనా గొడవ? అలాంటిదేం లేదు సార్. నేను దుబాయ్ వెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు నా వైఫ్ 8 నెలల గర్భిణి. ఇప్పుడు నా కూతురికి 5 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు నేను చూడలేదు. ఫోన్ చేసిన ప్రతిసారి మీ నాన్న నిన్ను చూడటానికే బయలుదేరాడమ్మా అని చెప్తేనే కానీ తను ఫోన్ పెట్టేది కాదు. ఇప్పుడు నిజంగానే వెళ్తున్నా నమ్మడం లేదు. బాగా పనిచేశారని వీసా కూడా 5 ఏళ్ళు పొడిగించారు సార్. ఈ వయసులో పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి కేవలం డబ్బు మాత్రం సంపాదించి ఏం చేసుకుంటాం సార్. అందుకే ఇక సంపాదించింది చాలరా బాబు అని బయలుదేరి వచ్చేసారు సార్. హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నెంబరా? నా నెంబర్ 9848 478 476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో BE ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848 114845. అవునండి, 4845. ఏమండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానా? ఏ మీరు చెప్తే నేను చెప్పకూడదా?
నేను పోస్తాను, ఇవ్వండి అన్న. చాలు సార్ చాలు. ఓకే అన్న. థ్యాంక్ యూ సార్. అందరూ వచ్చారా? పక్కన కూర్చున్న వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోండి సార్. సార్ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన ఆ బస్సులో వెళ్ళిపోయాడు. పద రైట్. ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తోంది. అయితే ఆయన బెదిరిస్తే నన్ను వదిలేస్తావా? వదలండి. ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే పగిలిపోతున్నా. అమ్మా! లేదండి, నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుండగానే టపా టపా కొట్టేశాడు. వెంటనే అతనితో పాటు పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బాగా నొప్పిగా ఉంది. పట్టుకో. ఏమండి, మీరు డాక్టరా? కాదు, నర్సు. నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సునే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకేమన్నాడు? మీ వెనక 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట, కానీ నేను నమ్మలేదు. నోరు. వాడు చెప్పింది నిజమే. 6 సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు, నేను పట్టించుకోనే లేదు. లాస్ట్గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా? నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, పట్టించుకోవడం లేదు. చూస్తాను, నాకన్నా బెటర్ చేసి నీకు ఎవడ దొరుకుతాడో అది చూస్తాను. పోరా. ఏమండి, అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతనికంటే మెరుగానండి. అతనికంటే బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, అతనికంటే చాలా అందంగా ఉన్నాను. అదేనండి, విడిగా చూస్తే కొంచెం తక్కువే, కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి. సరే, రేపు జీహెచ్కి రా. జిహెచ్ లో నర్సుగా ఉన్నారా? కాదు, సిఎస్హెచ్లో. మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు? చెప్పింది చేస్తావా? ఏమండి, ఇది రిజిస్టర్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఆ. ఇవ్వు. మామూలుగా జిహెచ్ లో రిజిస్టర్ మ్యారేజ్లు చేయరు. మీరు నర్స్ కదా, అందుకే ఒకవేళ. నీ పూర్తి పేరేంటి? ఎం కృష్ణకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 5/9/88. ఇక్కడ సైన్ చేయి. ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్, అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? ఎందుకు ఇలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది. మోసుకెళ్ళేవాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు. మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండి అంటే ఏంటి? అర్థమైందా? ఏంటి? అదే, చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఆ. ఏమండి, చచ్చిపోయిన తర్వాతేగా? అవును. అవును, నీ వయసు ఎంత? 23 అండి. నాకెంత ఉంటుంది అనుకుంటున్నావు? ఓ 20. తెలుసురా, మీ మగాళ్ళ సైకాలజీ ఆడోళ్ళు ఎప్పుడు మీకు తక్కువగా ఉండాలనే కదా.
నీకంటే 4 ఏమండి 4 ఏళ్ళు చిన్న నేను అప్పుడే అనుకున్నానండి మీకు 19 ఏళ్ళు ఉంటాయని. ఏయ్ నీకంటే 4 నెలలు పెద్దదాన్ని. పర్లేదండి దాందే ఉంది. ఓ దద్దోజనం కొడుతూ నువ్వు చెయ్యి విరగొట్టించావు కదా, చూస్తాను. చూడండి నేను అతన్ని కొట్టిన విషయం చెప్పాలంటే వాడు మీ గురించి తప్పుగా మాట్లాడిన విషయం చెప్పాలి, అందుకే చెప్పలేదండి. వాడిని కొట్టడం కరెక్టే. నాకు ఈ 4 నెలల తేడానే ప్రాబ్లంగా ఉంది. వస్తాను. అన్నా కొంచెం ఆపన్నా. ఏమండి 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. ఆ, లేదు నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చేయి కొంచెం లూజ్గా పెట్టు, ఆ? నొప్పే ఉండదు. మర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా కలర్ డ్రెస్ లో వచ్చి యూనిఫామ్. సోమ మంగళ బుధ గురువారం. గురువారం హైలాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హైలాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఆ. ఏమిటి నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా, బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పూసుకుని తిరగడం, బస్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్ని కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు రామని పెళ్లి చేసుకుంటున్నావు, 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో.
ఏమండి బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పినా, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటి ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే? అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. అదే మీ ఇంట్లో వాళ్ళందరికీ నేను నచ్చానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఊరికి రమ్మంటున్నావు? పెళ్లి చూపులకు రమ్మని చెప్పు, పెళ్ళైన తర్వాత వెళ్దాం. లేదండి, పెళ్ళైన తర్వాత వెళ్తే చూడరా కృష్ణగాడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు అంటారు. అదే ఇప్పుడైతే కృష్ణగాడు ఒక సూపర్ ఫిగర్ ని పట్టాడంటారు. అందుకే ఓ, అయితే నీకు సూపర్ ఫిగర్ అనేది అవసరమైందనమాట. సరే వెళ్దాం. అవును, నా మీద నీకు కోపమే రాదా? అయ్యో రాదండి. తప్పు చేస్తే? అప్పుడు రాదండి. ఏయ్, ఎందుకు రాదు? ఎందుకు కోప్పడం? తప్పు చేస్తే కోప్పడాలి. అది వదిలి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక రోజు నువ్వెన్నెన్ని తప్పులు చేసావు, నేను ఏ రోజునన్నా నీ మీద కోపడ్డానా అని నువ్వు నన్ను నిలదీస్తావు. ఆ కథలన్నీ ఈ మధుమతి దగ్గర సాగవు. తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కోప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి అర్థమైందా? ఏది కోప్పడు, కోప్పడు. రావట్లేదండి. పోరా. ఏమండి ఒక్క నిమిషం అండి, కోపడతానండి. రావట్లేదండి. అరచి. ఏమండి నేను చెప్పేది వినండి, కోపడతానండి ఈసారి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఏయ్, ఏం మనిషి అయ్యా నువ్వెంత కోపిస్తాడు అయినా ఒక ఆడగుతుని పట్టుకొని ఇలా కిందకు దోసేస్తావా? ఏమ్మా, ఇంకా ఎంతకాలం ఈ మొగజాతికి ఇలా అణిగిమణిగి ఉంటారు? మీరు మారరు. వెళ్ళండి వెళ్ళండి. అనాథ కాలం నుంచి ఇలా అలవాటు పడిపోయారు. కానీ సారీ అండి, తెలియక. పర్వాలేదే, ఇలాగే కోప్పడాలి. సరే, నేను రేపు ఇంట్లో రెడీగా ఉంటాను, వచ్చి మా నాన్నతో చెప్పి ఇంటికా? తీసుకెళ్ళు. ఏమండి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి రండి. ఇంటికి వచ్చి ఏమండి తీసుకెళ్ళు. బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటానండి. ఇంటికి రా. ఏమండి ఏమండి, మునగాల దిగే వాళ్ళెవరు? మునగాల్లో దిగేవాళ్ళు. పరమేశ్వర గారు అబ్బాయి, మా అబ్బాయిని సూర్యాపేట కారు తెమ్మని చెప్పాను. అట్టగే మిమ్మల్ని మీ ఇంట్లో దించేసి వెళ్తాను, కూర్చోండి. కండక్టర్ గారు, మా కోసం మీ రూల్స్ ఏం మార్చుకోనక్కర్లేదు. మీరు సూర్యాపేటలో ఆపండి, మా కారు వస్తుంది. అయితే నాకేంటి? ఇదే మీ ఊరా? ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు నుంచి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్తే మన ఇల్లే. పెద్దమ్మ గారు ఫోన్.